రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాహుల్ గాంధీ దాదాపు అందరూ కూడా నమ్ముతున్నారు ఆయన ప్రజెంటేషను. ఎందుకంటే ఆయన అక్కడ బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ దీంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో ఒకటి మహదేవ్‌పూర్‌లో 5 రకాల ఓట్ల చోరీ జరిగింది. దాదాపు 1,00,000 ఓట్లని దొంగిలించారు అని ఎలా దొంగిలించారో ఆయన డీటెయిల్‌గా ప్రజెంటేషన్ ఇచ్చాడు. అది దాదాపు అందరూ నమ్ముతున్నారు. నమ్మడానికి ప్రధాన కారణం ఏందంటే ఆయన లేవనెత్తిన ప్రశ్నలకి ఈసీ సమాధానం చెప్పట్లేదు. అంటే మీరు ఓటర్ల డేటా అంతా ఎలక్ట్రానిక్ ఫామ్‌లో ఎందుకు వెబ్‌సైట్‌లో పెట్టట్లేదు అనేది నంబర్ 1 క్వెషన్. అది ఎవరికైనా లాజికల్‌గా ఇవాళున్న టెక్నాలజీకి ఓటర్ల డేటాని ఎలక్ట్రానిక్ ఫామ్‌లో అంటే మిషన్ రీడబుల్ ఫామ్‌లో ఎందుకు పెట్టకూడదు? పెట్టొచ్చు కదా! అది పబ్లిక్ ఇన్ఫర్మేషనే గదా! ఎందుకు పెట్టట్లేదనేది ఖచ్చితంగా అందరికొచ్చే డౌటే. అది రాహుల్ గాంధీ లేవనెత్తాడు. రెండో ప్రశ్న వెబ్ కాస్టింగ్ గానీ, సీసీటీవీ ఫుటేజ్ గానీ అదెందుకు మీరు ధ్వంసం చేస్తున్నారు? 40 రోజులు మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? పెట్టుకునేదానికి ప్లేస్ లేదా? బోలెడుంది ఇండియాలో. కాబట్టి ఎందుకు మీరు ధ్వంసం చేస్తున్నారు? అది ఉంటే చెక్ చేయొచ్చు. ఎక్కడన్నా దొంగ ఓట్లు జరిగుంటే చెక్ చేయొచ్చు. సో, అది మీరు తీసేస్తున్నారు. సో, ఇలాంటి అనేక ప్రశ్నల్ని రెండోదేంటంటే ఈవినింగ్ 5 తర్వాతనే విపరీతంగా ఎందుకు పోలింగ్ జరుగుతుంది? తర్వాత 5 ఏళ్లలో పెరగని పాపులేషను ఒక్కసారిగా 6 నెలల్లో 40,00,000, 50,00,000 ఓట్లు ఎలా యాడ్ అవుతున్నాయి? స్ ఇలాగా అనేక ప్రశ్నల్ని ఆయన వేశాడు. అసలు బేసిక్‌గా ఈసీ నియామకంలోనే మోడీ వచ్చినాక మార్పులు తీసుకొచ్చాడు. అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఈసీ నియామక సెర్చ్ కమిటీ అంటారు. ఆ సెర్చ్ కమిటీలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది? ఈ సెర్చ్ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసేసి ఓన్లీ ముగ్గురే ఉంటారు. మోడీకి మోడీకి అనుకూలంగా ఉండే క్యాబినెట్ మినిస్టరు, ఎవడైనా క్యాబినెట్ మినిస్టర్ మోడీకి అనుకూలంగానే ఉంటారు. తర్వాతేమో ప్రతిపక్ష నాయకుడు. ముగ్గురే ఉంటారు. ముగ్గురిలో ఇద్దరు అనుకున్నదే జరుగుతుంది. సో, 5 పేర్లు వీళ్ళకి సెలెక్ట్ కమిటీ 5 పేర్లు సూచిస్తది. 5 పేర్ల నుంచి వీళ్ళు ఒక పేరు ముగ్గురు మొత్తం చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఎలక్షన్ కమిషనర్లు వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ప్రెసిడెంటు ఆమోద ముద్ర ఏస్తారు. అంటే మోడీ అనుకున్నోళ్ళే అక్కడ ఎలక్షన్ కమిషనర్లుగా ఉంటారు. మరి అలాంటప్పుడు మోడీ కంట్రోల్‌లోనే వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి ఇంకెక్కడ స్వయం అటానమస్ స్టేటస్ ఎక్కడుంది? కాబట్టి ఇది ప్రాబ్లమ్ అన్నమాట. ఈ దేశంలో ఏందంటే మోడీ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను గూడా తన గుప్పిట్లో పెట్టుకొని వాటిని తనకు అనుకూలంగా పనిచేయించుకుంటున్నాడు అన్న ఇది వస్తుంది. గతంలో గూడా సీబీఐ లాంటి వ్యవస్థలు ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా వాళ్ళ కంట్రోల్‌లో కాంగ్రెస్ కూడా ఇదే చేసింది. కానీ మోడీది ఇంకొక స్టెప్ ఎక్కువ వెళ్లి ఎలక్షన్ కమిషన్ లాంటివి కూడా తన చేతిలో పెట్టుకున్నాడు. ఒకప్పుడు మనం చూసాం శేషన్ అంటే హడలుండేది రాజకీయ నాయకులకి. ఎందుకంటే అటానమస్ ఉండేది. ఇప్పుడు మోడీనే నియమిస్తున్నాడు కాబట్టి మోడీకి ఇబ్బందుంటే వాడిని తీసేస్తారు. సో, అందుకని ఆహ్, మొత్తంగా రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాల మీద ఇవాళ దేశం అంతా కూడా నమ్ముతూ ఉంది ప్రస్తుతానికి. సుప్రీం కోర్ట్ కూడా ఒక రకంగా రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉన్నట్టే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్లను అక్కడ ఎలక్షన్ కమిషన్ తీసేసింది. అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలున్నాయి. సో, ఎందుకు తీసేసింది? తీసేసిన వాళ్ళు ఎవరు? అన్న డేటా 19 లోపల సుప్రీం కోర్ట్‌కి సబ్మిట్ చేయమని సుప్రీం కోర్ట్ అడిగింది. కారణాలు కూడా చెప్పమనింది. ఆ కారణాలు చెప్పాలి. వాళ్ళ డీటెయిల్ అంతా ఇవ్వాలి. దాన్ని వెబ్‌సైట్‌లో కూడా పెట్టాలి. ప్రజలందరికి కూడా అందుబాటులో ఉండాలి. అంటే బూత్ స్థాయిలో ఎవరెవరు ఓట్లు తీసేశారని చెప్పినప్పుడు వాళ్ళలో కొంతమంది చనిపోయారా? కొంతమంది ఏమన్నా వాళ్ళకి పౌర సభ్యత్వం లేదా? సిటిజన్‌షిప్ లేదా? ఇవన్నీ తేలాల్సుంది. సో, కాబట్టి ఇప్పుడు ఎందుకంటే 65,00,000 ప్రతిపక్షాలకు పడే ఓట్లను తీసేసున్నారనుకో, అప్పుడది పెద్ద దెబ్బవుతుంది. అందువల్ల సుప్రీం కోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్ మీద దృష్టి పెట్టినట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు దీనంతా ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇప్పుడు పులివెందుల దగ్గర స్టార్ట్ అయ్యి జగన్ మొత్తంగా గతంలో జరిగిన 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగాయని జగన్ కూడా సుప్రీం కోర్ట్‌కెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇది మెల్లగా తీగలాగితే డొంక కదిలినట్టుగా జగన్ మెల్లమెల్లగా దీన్ని పెంచి పెద్దది చేయబోతున్నాడు అనేది ఒక వాదన వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు పులివెందులకు సంబంధించి అయితే ఆల్రెడీ వాళ్ళు హైకోర్టుకెళ్లారు. వెబ్ కాస్టింగు తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు. అక్కడ జమ్మలమడుగు నుంచి, కమలాపూర్ నుంచి వచ్చిన వాళ్ళే ఓట్లేశారు. లోకల్‌గా ఉన్న తెలుగుదేశం ఓటర్లు కూడా ఓట్లేయలేదు. ఇంకా వైసీపీ వాళ్ళని ఎలాగా రానివ్వలేదు. అట్లాగే
వాళ్ళకి ఫామ్ 12 ఉంటది. ఆ ఫామ్ 12 అనేది ఏజెంట్‌లకి ఇస్తారు. ఆ ఏజెంట్‌లు ఫామ్ 12ని చింపేసి వాళ్ళని బయటికి తరిమేశారు. తర్వాత ఫామ్ 32 మొత్తంగా ఎంత ఓట్లు పడ్డాయి ఏంటనేది ఫైనల్‌గా ఫామ్ 32లో నమోదు చేసి ఏజెంట్లకివ్వాలి. అది కూడా ఇవ్వలేదు. సో, ఇవన్నీ కాబట్టి మొత్తం 15 పోలింగ్ బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ జరిపించాలని వీళ్ళు హైకోర్ట్‌కెళ్లారు గానీ, హైకోర్టు